ఆంధ్రాల ఎన్నికలకు ఇంకా శాన్య రోజులు ఉన్నాయి కానీ ఆంధ్రాలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులకు మాత్రం రోజులు దగ్గర పడ్డాయి. కొంతమందిని పార్టీలు అద్దనుకుంటే ఇంకొంతమంది పార్టీనే అద్దనుకొని పక్క పార్టీలకు సూటి పెడుతురు పోర్రి. ఇప్పుడు అసలు ముచ్చట ఏంది అంటే ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని మొత్తానికి టీడీపీని వదలనీకే నిర్ణయం తీసుకున్నాడు. పోరి టీడీపీ అధిష్టానం కూడా పొమ్మని లేక పొగబెట్టినట్టు తిరువూర్ల చంద్రబాబు సభా నిర్వహణ బాధ్యతలను నువ్వు చూసుకోవద్దు అని వేరేటోళ్లకు అప్పగించుడు. అట్లనే విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో వేరే వాళ్ళకు అవకాశం ఇస్తామని చంద్రబాబు తనతోనే చెప్పుడు. గిట్ల ముదిరిన ముచ్చట బయటికి పోయేదాకా వచ్చి పొద్దున్నే నాని సారు ఆయన ట్విట్టర్ అకౌంట్ లో చంద్రాలు సారు నారా భువనేశ్వరిలతోనే ఆయనున్న ఫోటోని పెట్టి గిట్ల రాసుకొచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత నేను పార్టీలో ఉండు కరెక్ట్ కాదు కాబట్టి తొందరలోనే ఢిల్లీకి పోయి లోక్సభ స్పీకర్ ని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆ మరుక్షణమే టీడీపీకి రాజీనామా చేస్తానని రాసుకొచ్చిన సారు ఇగో ఇట్లా చెప్పుకొచ్చిండు. నేను ఎవరిని తప్పట్లేదు, చంద్రబాబు గారిని తప్పట్ను, పార్టీని తప్పట్లేదు. ఎందుకంటే చూడండి, పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి. పార్టీ అధికారంలోకి వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి, అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. సో దాంట్లో భాగం. కాకపోతే ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు, నా వెంటున్నారు. సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దనుకుంది పార్టీ, చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు, ఇంకా నేను ఉండటం అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదు, మంచి పరిణామం కాదు. అందుకని ముందు వెళ్ళి స్పీకర్ గారి అపాయింట్మెంట్ పెట్టాం, ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం, స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం, ఆయనతో అదే రోజు ఆమోదింపు చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాం. ఎందుకంటే పార్టీకి ఎంపీ పదవి ఉండగా పార్టీకి వదిలేసని చెప్పకూడదు, ఇంకో పార్టీకి వెళ్ళకూడదు, లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు. ఇట్లా చెప్పిన సారు మరి ఏ పార్టీలకు పోతారు అని అడిగితే మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవుతుంది. నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో. మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు 4 రోడ్లు ఉంటాయి, ఏ రోడ్లోంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి, ఎందుకంటే అందరిని క్యారీ చేయాలి కదా, నేను నా ఒక్కడి నిర్ణయం కాదు కదా, వాళ్ళని క్యారీ చేయకుండా నేను వాళ్ళ నిర్ణయం తీసుకుని వాళ్ళ ఆమోదం తీసుకోకుండా నేను ఏం చేస్తాను. సో నేను ఏదైతే పార్టీకి ముందు లోక్సభకు రాజీనామా చేసి తర్వాత పార్టీకి రాజీనామా చేసిన తర్వాత మా వాళ్ళందరూ కూర్చుని ఇది చేద్దాం అన్నదప్పుడు ఆ నిర్ణయం వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం, నా సొంత నిర్ణయమే ఉండదు. గది ముచ్చట. ఇప్పటికైతే ఏం చెప్తలేడు కానీ ఈ ముచ్చట చూసిన పీవీపీ సారు ఇగో గిట్ల రిప్లై ఇచ్చిండు.